హలో ఎవ్రీవాన్. ఒక 16-17 ఏజ్ లో ఉన్న టీనేజర్స్ ని ఇమాజిన్ చేసుకోండి. చిన్న చిన్న ఫీలింగ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఒక బాండ్ డెవలప్ అవుతుంది. సమ్ టైమ్స్ అది లవ్ లాగా అనిపిస్తుంది అండ్ ఫిజికల్ క్లోజ్నెస్ కూడా ఉంటుంది. అండ్ అప్పుడే లా చెప్తుంది ఇది అబ్యూస్ ఆర్ క్రైమ్ అని. బట్ రియల్లీ ఇస్ టీనేజ్ లవ్ ఎ క్రైమ్? రీసెంట్లీ సుప్రీం కోర్ట్ లో సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ గారు ఒక స్ట్రాంగ్ పాయింట్ చెప్పారు. తను చెప్పారు, consensual sex between teenagers aged between 16 to 18 should not be treated as an abuse or a criminal offense అని. ఈ ఇష్యూ కి రిలేటెడ్ పాక్సో యాక్ట్ 2012 తో ఉంది. ఈ యాక్ట్ ప్రకారం 18 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఈవెన్ దో ఇఫ్ దే హావ్ కన్సెంట్, లా ఎలా ట్రీట్ చేస్తుంది అంటే ఇట్ ట్రీట్స్ ఇట్ యాజ్ అబ్యూస్ ఆర్ స్టాట్యుటరీ రేప్ లాగా ట్రీట్ చేస్తుంది. ఇందిరా జైసింగ్ గారు చెప్పారు, ఎవరైనా 16 to 18 ఇయర్స్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు రిలేషన్షిప్ లో వాలంటరీ రిలేషన్షిప్ లో ఉంటే దానిని రేప్ కింద పనిష్ చేయడం తప్పు అన్నారు. ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే ఫర్ 80 years ఇండియాస్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ వాస్ 16 years. బట్ ఇన్ 2013 క్రిమినల్ యాక్ట్ అమెండ్మెంట్ వల్ల ఈ ఏజ్ అనేది ఇంక్రీజ్ అయింది టు 18 years. ఫ్రమ్ 16 years నుంచి 18 years కి ఇంక్రీజ్ అయింది. ఇందిరా జైసింగ్ క్వశ్చన్ తను ఏమని క్వశ్చన్ చేశారు అంటే, వై వాజ్ ఇట్ రేస్డ్ వితౌట్ ఎనీ డేటా ఆర్ పబ్లిక్ డిబేట్? వై పనిష్ యంగర్ వాజ్ ఎ క్రిమినల్ యాక్ట్? తను చెప్పారు, పాక్సో యాక్ట్ లో సెక్షన్ 2D లో చైల్డ్ డెఫినేషన్ కింద 16 to 18 years ఏజ్ వాళ్ళని ఇంక్లూడ్ చేయడం వల్ల ఈవెన్ జెన్యూన్ అండ్ ఈక్వల్ రిలేషన్షిప్స్ ని కూడా రేప్ కేసెస్ కింద ఫైల్ చేస్తున్నారని. సో షీ రిక్వెస్టెడ్ ది కోర్ట్ టు అలౌ క్లోజ్ ఇన్ ఏజ్ ఎక్సెప్షన్. అంటే 2 members ఇఫ్ వాళ్ళు 16-17 ఏజ్ లో ఉండి వాళ్ళు వాలంటరీ రిలేషన్షిప్ లో ఉంటే గనక దాన్ని క్రైమ్ లాగా కన్సిడర్ చేయకూడదు అని. ఈ ఎక్సెప్షన్ వల్ల ట్రూ టీనేజ్ లా ని ప్రొటెక్ట్ చేయొచ్చు, ఫాల్స్ కేసెస్ ని కంట్రోల్ చేయొచ్చు, లా ని మిస్యూజ్ చేయకుండా ఆపొచ్చు. 16 to 18 years మధ్యలో ఉన్న ఎమోషన్స్ ని, వాళ్ళ జెన్యూన్ బాండ్ ని మనం పనిష్ చేయడం తప్పు. లెట్స్ ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ రియల్ అబ్యూస్, నాట్ ఫ్రమ్ లవ్. లవ్ ని పనిష్ చేయడం కాదు, దాన్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. బికాస్ టీనేజ్ లవ్ ఇస్ నాట్ ఎ క్రైమ్. It's a part of growing up and it's a part of being human. If you found this explanation helpful, please share with your friends. This is Ramya Sri Alanki signing off. Thank you.